అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెడుతూ ఆర్మీ విడుదల చేసిన వీడియో ఒకటి చూస్తూ ఉన్నాం మనం. ఇది దాడులకి ముందు విడుదల చేసిన వీడియో. ఇది 1 అంటే భారత ఫోర్సెస్ తాలూకా బలగం ఎలా ఉంటుంది అని చెప్పడానికి భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో మనం చూస్తున్నాం. సౌండ్ ప్లీజ్. ఐదు గంటల క్రితం జస్టిస్ ఇస్ సర్వ్డ్, జై హింద్, ఆపరేషన్ సింధూర్ అని భారత్ ఆర్మీ ఏడీజీపీఐ ఇండియన్ ఆర్మీ చేసిన ట్వీట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చూసిన వీడియో అంతకన్నా 2 గంటల ముందు, సరిగ్గా 6 గంటల ముందు రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అనే పేరుతో ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో. నేను ఇందాక చెప్పినట్టు భారత్ ఏం చెయ్యగలదు, చెయ్యాలి అనుకుంటే మేమేం చేయగలము, మా బలగం ఏమిటి అని చెప్పడానికి ఈ వీడియో సాక్ష్యం. అండ్ అందులో ఉన్న వాయిస్ కూడా వింటే ఎక్కడున్నా మేము మిమ్మల్ని వేటాడి మా అత్యాధునిక టెక్నాలజీతో మిమ్మల్ని పట్టుకోగలము. సో ఇందాక చెప్తున్నాను, ఎందుకు 2 వీక్స్ టైం తీసుకున్నామంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి తాలూకా రిజల్ట్ని, అంటే వాళ్ళని దోషిగా నిలబెడుతూ, అలాగే సింధు వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం నిలిపేశాం. అక్కడ నదులు ఎండిపోయిన పరిస్థితి, జినాబ్ నది వాటర్ నిలిపేశాం. అంటే అక్కడ తిండి గింజలు దాచుకున్న వీడియోలు కూడా మనం చూసాం. అంటే దౌత్యపరంగా వాళ్ళని ఏకాకిని చేసి అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టిన తరువాత చేసిన అటాక్ నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్.